ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ను తయారు చేసే పనిని ప్రారంభించింది. లీగల్గా ఎదురయ్యే చిక్కులతో పాటు సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనిని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సచివాలయంలోని 6వ అంతస్తులోనే స్పెషల్ సెల్ను నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతరంగా పర్యవేక్షించనున్నారు. పోర్టల్ను తీర్చిదిద్దిన తర్వాత ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని దానికి తగినట్టుగా సాఫ్ట్వేర్లో టెక్నికల్ అంశాలతో పాటు లాగిన్ ఫెసిలిటీ మాడ్యూళ్లలోనూ తగిన మార్పులు చేయాల్సిన అవసరంపై రివ్యూ చేయనున్నారు. ప్రస్తుతం ధరణి వ్యవస్థలో సర్వాధికారాలు కలెక్టర్లకే ఉన్నాయి. ఫలితంగా చిన్న సమస్య సైతం జిల్లా స్థాయిలో పెండింగ్ పడిపోతున్నది. తహసీల్దార్కు సైతం కొన్ని అధికారాలు ఇవ్వాలని, దానికి అనుగుణంగా వారికి లాగిన్ ఫెసిలిటీని కల్పించేలా ప్లానింగ్ జరుగుతోంది. సమస్యల స్వభావానికి అనుగుణంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఏ అంశాల్లో ఎవరికి లాగిన్ అవకాశం ఇస్తే సమస్య పరిష్కరించే వెసులుబాటు ఉన్నదనే విషయాన్ని స్టడీ చేసి ఆ తరహాలో సాఫ్ట్వేర్ను తీర్చిదిద్దాలన్న అభిప్రాయాలు రెవెన్యూ అధికారులు, నిపుణుల నుంచి వ్యక్తమయ్యాయి. పోర్టల్ నిర్వహణలో లాగిన్ సౌకర్యాన్ని వివిధ స్థాయిల్లోని రెవెన్యూ సిబ్బందికి ఇస్తే డీసెంట్రలైజేషన్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని సర్కారు సైతం భావిస్తున్నది. ఒకవేళ దుర్వినియోగానికి పాల్పడితే వారిని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను జవాబుదారీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. మరోసారి అది రిపీట్ కాకుండా మార్పుల పునరాలోచన చేయడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. గ్రామాల్లో రైతులకు భూముల జీవనాధారమే కాక సెంటిమెంట్తో ముడిపడిన అంశం కావడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సిస్టమ్ తేవాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. అంతిమంగా ధరణి ద్వారా ఇప్పటి వరకు తలెత్తిన సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు వాటికి పరిష్కారాన్ని కనుగొనే వేదికగా భూమాత ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. ధరణిపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం ఆ రంగ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇక ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో కసరత్తును ప్రభుత్వం మొదలుపెట్టింది. పోర్టల్ పకడ్బందీగా రూపొందించడానికి సెక్రటరియేట్లో స్పెషల్ ఛాంబర్ను సైతం సీఎం కేటాయించారు. సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఐటీ ఇంజనీర్లతోనూ, రెవెన్యూ అధికారులతోనూ సందర్భానుసారం మాట్లాడుతూ వారి అభిప్రాయాలతో పాటు అంతిమంగా ఈ పోర్టల్ ఎలా ఉండాలో తగిన సూచనలు చేస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించేలా సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉండేలా భూమాతలు వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలన్నదే సీఎం లక్ష్యమైంది. ఇక ధరణికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి భూమాత పేరు మార్పిడితో పాటు ధరణిలో మాడ్యూల్స్ మార్పిడిపై సాంకేతిక బృందం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్ప మిగతా పనులు అధికారులు పూర్తిగా నిలిపివేయగా తాజాగా 2 రోజుల నుంచి సిటిజన్ లాగిన్ ఓపెన్ కావడం లేదు. దీంతో సిటిజన్ లాగిన్ అయ్యే క్రమంలో ఫోన్కు వచ్చి ఓటీపీని పూర్తిగా నిలిపివేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ను తయారు చేసే పనిని ప్రారంభించింది. అయితే లీగల్గా ఎదురయ్యే చిక్కులతో పాటు సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనిని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సచివాలయంలోని 6వ అంతస్తులోనే స్పెషల్ సెల్ను నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్. గుడ్ మార్నింగ్ స్వాతి. మొదటగా ధరణిని భూమాతగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ ను తయారు చేసి దాని పనిని ప్రారంభించింది. ఇక లీగల్ గా ఎలాంటి సమస్యలు వస్తాయి, దానిపైన
అలాగే సాఫ్ట్వేర్ లో కూడా పూర్తి మార్పులు చేస్తున్నారు. ఇక దానికన్నిటి కూడా పూర్తి రంగం అయితే సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక దీన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సచివాలయంలో 6వ అంతస్తులో కూడా స్పెషల్ సెల్ కూడా నెలకొల్పడానికి వింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజులుగా ధరణి మాడ్యూల్ పూర్తి మార్పుపై సాంకేతిక బృందం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్ప మిగతా పనులు అధికారులు పూర్తిగా నిలిపివేయగా తాజాగా 2 రోజుల నుంచి సిటిజన్ లాగిన్ కూడా ఓపెన్ కావడం లేదు. సో దీనికి పైన ప్రజలు ఎవరైతే ఇప్పటికే స్లాట్ బుక్ చేస్తున్నారో వారు ఎవరు కూడా ఆందోళన చెందనందుకు ఇటు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ధరణి వ్యవస్థలో సర్వాధికారాలు కలెక్టర్లకే ఉన్నాయి. ఫలితంగా చిన్న సమస్య సైతం జిల్లా స్థాయిలో పెండింగ్ లో ఉండిపోతుంది. ఇక తహసీల్దార్ సైతం కొన్ని అధికారులను ఇవ్వాలని దానికి అనుగుణంగా వారికి లాగిన్ ఫెసిలిటీ కూడా కల్పించేలాగా ప్లానింగ్ జరుగుతుంది. సమస్యల స్వభావానికి అనుగుణంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఏ అంశాల్లో ఎవరికి లాగిన్ ఇచ్చే అవకాశం వస్తే బాగుంటుంది, అలాగే ఇస్తే సమస్య పరిశీలించే వెసులుబాటు ఉన్నదా అనే విషయాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఆ తరహాలో పూర్తిగా సాఫ్ట్వేర్ ను రూపొందించడానికి ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దానికి తగ్గట్టుగానే అభిప్రాయాలు సేకరణ కూడా రెవెన్యూ అధికారుల నుంచి నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోర్టల్లో లాగిన్ సౌకర్యాన్ని వివిధ స్థాయిల నుంచి రెవెన్యూ సిబ్బందికి ఇస్తే డిసెంట్రలైజేషన్ మొత్తం కూడా డీసెంట్రలైజేషన్ ద్వారా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయని సర్కారు సైతం భావిస్తుంది. ఒకవేళ దుర్వినియోగం పాల్పడితే వారిని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జవాబుదారు చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మరోసారి అది రిపీట్ కాకుండా మార్పులపై పునరాలోచన చేయడం వంటి అంశాలపైన పూర్తిగా పరిశీలిస్తున్న సమస్యలే చెప్పుకోవచ్చు. ఇక భూ సమస్యలకు దాదాపు పురుషాపర్ అనే చెప్పొచ్చు భూమా ద్వారా. ఇప్పటికే గ్రామాల్లో రైతులకు భూములు జీవనాధారం కాక ఒక సెంటిమెంట్ కూడా ముడిపడిన అంశం కావడంతో పార్టీకి ఇబ్బందులు వెళ్ళకుండా పూర్తిగా వారికి ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా కొన్నవారు కావచ్చు, అమ్మిన వారు కావచ్చు, రైతులతో కొత్త సిస్టమ్ అనేది తేవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనగా గతంలో ప్రభుత్వం చెప్పిన నేపథ్యం. అయితే ధరణి ద్వారా ఇప్పటి వరకు తలెత్తిన సమస్యలకు పురుషాపడడంతో పాటు వారికి పూర్తి ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చేలాగా ఆ రకంగా కనుగొనే వేదిక కూడా భూమాత ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రణాళిక సిద్ధం చేస్తూ చెప్పొచ్చు. ఇక ధరణిపై ఇటీవల సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రంగా నిపుణులపై కూడా అభిప్రాయాలు తెలుసుకున్నారు. పూర్తిగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకు చిన్న సమస్య కూడా రావద్దు, కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ చెప్పుల అరిగేలా తిరగకూడదు, ప్రతి సమస్య కింది స్థాయి నుంచి అయిపోవాలన్నట్టుగా పూర్తిగా ఈ పోర్టల్ ను పకడ్బందీగా రూపొందించడానికి సెక్రటరియట్ లో స్పెషల్ ఛాంబర్లు సైతం ముఖ్యమంత్రి కేటాయించారు. ఆ రకంగా సాఫ్ట్వేర్ రూపకల్పనకు కూడా ఐటీ ఇంజనీర్లతో పాటు రెవెన్యూ అధికారులతో పాటు సందర్భానుసారం మాట్లాడుతూ వారి అభిప్రాయాలతో పాటు అంతిమంగా ఈ పోర్టల్ ఎలా ఉండాలి దీనిపైన సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ వైఫల్యాలు కూడా అధిగమించేలా ఈ సమర్థవంతంగా ప్రత్యామ్నాయంగా ఇది భూమాత పనిచేస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.